బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తడబడుతుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రెండో టెస్ట్ అయితే ఆడిలైడ్ వేదికగా జరిగింది. దానిలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ 1-1తో సమం చేసింది. అయితే ఇక ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాను 3 టెస్టులు అయితే ఉన్నాయి. 3 టెస్టులు కూడా టీమిండియా గెలిస్తేనే WTC ఫైనల్కి అయితే అర్హత సాధిస్తుంది. ఒకవేళ 2 గెలిచి 1 డ్రా చేసుకున్నా కూడా WTC ఫైనల్కి అర్హత సాధించే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి. అయితే ఇందులో భాగంగానే 3వ టెస్ట్ వచ్చేసరికి డిసెంబర్ 14 నుండి 18 వరకు గబ్బా వేదికగా బ్రిస్బేన్లో జరగనుంది. అయితే ఇవాళ వీడియోలో అసలు కంటెంట్ మ్యాటర్కి వెళ్ళిపోదాం. తడబడిపోతున్న స్టార్ ప్లేయర్స్, క్యూ కడుతున్న క్యూ బ్యాటర్స్ అయినా సరే లోయర్ ఆర్డర్తో కలిసి పోరాడుతూ టీమిండియాకి గౌరవప్రదమైన స్కోర్ అందిస్తూ అద్భుతమైన స్ట్రైక్ రేట్తో అలాగనే బెస్ట్ యావరేజ్తో ఆస్ట్రేలియా పత్రికల్లో హీట్ ఎక్కిపోతున్న మన తెలుగు కుర్రాడు గురించే ఈరోజు వీడియో. అయితే తొలిలో IPLలో మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ తెలుగు కుర్రాడు. రెడ్ బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని అతన్ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయడం అనూహ్యమనే చెప్పుకోవచ్చు. కానీ సహచర బ్యాటర్లు తడబడుతున్న వేళ కంగారులపై అదిరే బ్యాటింగ్తో ఔరా అనిపించిన నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ క్రికెట్ ఆడేందుకు తను సంపూర్ణ అర్హుడనే బలంగా చాటి చెప్పాడు. అతడి స్ట్రోక్ ప్లేని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదురు లేదు, బెదురు లేదు, స్వేచ్ఛగా చెలరేగిపోతున్నాడు. క్రీజులో అలవోగ్గా కదులుతూ కళ్ళు చెదిరే స్ట్రోక్స్తో ప్లేతో అబ్రూపరుస్తున్నాడు. నితీష్ ఆట చూస్తే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 21 ఏళ్ల కుర్రాడంటే ఎవ్వరూ నమ్మరు. ఒక 10 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్రికెట్ ప్లేయర్లా ఖచ్చితంగా కనిపిస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే గవాస్కర్ వంటి దిగ్గజమే అతడు ఆటకి ఫిదా అయిపోయాడు. ఏం ఆత్మవిశ్వాసం అది! స్టార్క్, కమిన్స్ లాంటి బౌలర్లను సైతం లెక్క చేయకుండా అటాకింగ్ గేమ్తో జట్టుకు విలువైన పరుగులు అందిస్తున్నాడు. ఇదే 1-2 ఇన్నింగ్స్లు అయితే ఓకే, 4 ఇన్నింగ్స్ల్లో కూడా అలాంటి ఆటే ప్రదర్శించాడు. ఆడిలైడ్లో నితీష్ ఆడిన ఓ షాట్ అతడి నైపుణ్యానికి, నిర్భతికి ఓ మచ్చు తునకనే చెప్పుకోవచ్చు. పదునైన ఆసీస్ పేస్ బౌలింగ్కు మిగతా భారత బ్యాటర్లు నిలవలేకపోయిన వేళ బోలాండ్ బౌలింగ్లో రివర్స్ స్కూప్తో నితీష్ కొట్టిన 6కు ఆస్ట్రేలియా వ్యాఖ్యాతలు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. షాట్కు ముందే సిద్ధమైన నితీష్ సూపర్గా కనెక్ట్ చేయడంతో బంతి థర్డ్ మ్యాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్లో పడింది. భారత మాజీ క్రికెటర్ల అభిమానులు ప్రశంసలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఇదొక్కటే కాదు, సాధికారికంగా ఇలాంటి షాట్లు చాలానే ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి. సిరీస్లో ఇప్పటివరకు 54.33 సగటుతో 163 పరుగులు చేశాడు. ఇందులో 18 బౌండరీలు, 7 సిక్స్లు ఉన్నాయంటే అతడి స్ట్రోక్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేస్ బౌలర్ల బౌలింగ్లో 6 సిక్స్లు బాధేశాడు. ఆస్ట్రేలియాలో పేస్ బౌలింగ్లో 6 సిక్స్లు కొట్టిన మొదట భారత బ్యాటర్గా నితీష్ నిలవటం విశేషంగా మాట్లాడుకోవచ్చు. ఇంకెవరూ కూడా 3 కంటే ఎక్కువ సిక్స్లే కొట్టలేదు. ఇప్పటిదాకా పూర్తయిన 2 టెస్టుల్లో గాను టీమిండియా 3 ఇన్నింగ్స్ల్లో 150 పరుగులకి, 180 పరుగులకి, 175 పరుగులకి ఆల్అవుట్ అయిన ఇన్నింగ్స్ల్లో నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు, 42 పరుగులు, 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మూడింటిలోనూ అతడే టాప్ స్కోరర్ కానీ మరో ఇన్నింగ్స్ 487 6 వికెట్ల దగ్గర డిక్లేర్ చేసింది. అతడు ఆ ఇన్నింగ్స్లో 27 బంతుల్లోనే 38 పరుగులు చేసి చివరిదాకా నాట్అవుట్గా నిలిచాడు. మంచి టైమింగ్, బలంతో అతడు కొట్టే షాట్లు అభిమానులను ఉర్రూతలిగిస్తున్నాయి. ముందుకొచ్చి ఆడటం, రివర్స్ స్వీపు, అప్పర్ కట్స్ ఇలా ఈ తెలుగు కుర్రాడి అమ్ముల పొదలో ఎన్నో షాట్లు దాగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెర్త్లో మొదలైంది నితీష్ ముచ్చటైన విధ్వంసం. వేగంగా పరుగులు చేయటం అవసరమని అర్థమై నాదన్ లయన్ బౌలింగ్లో తొలి 8 బంతుల్లో 3 ఫోర్లు కొట్టాడు. ఒకటి నేరుగా, రెండోది కవర్లలో, మూడోది రివర్స్ స్వీప్తో. రెండో టెస్ట్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి ఆహా అనిపించాడు. మిచెల్ స్టార్క్ మంచి లెంగ్త్తో వేస్తున్నా సరే బంతి కాస్త దూరంగా పడ్డా నితీష్ వదలలేదు. స్టార్క్ బౌలింగ్లో లాఫ్ట్ డ్రైవ్తో నితీష్ కొట్టిన 6ను చూసి తీరాల్సిందే. మిగతా భారత బ్యాటర్లలా కాకుండా క్రీజు లోపల ఉండి ఆడటం నితీష్ జోరుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ యువ ఆటగాడు ఇంత తక్కువ సమయంలో చేయగలిగిందంతా చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అతడు ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతాడు అని టీమిండియా సహాయ కోచ్ డస్కెట్ వ్యాఖ్యానించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్కి వస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు జట్టుకు విలువైన ఆస్తిగా మారిపోయాడు. ఈ ఆల్రౌండర్కు ఉజ్వల భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదని చెప్తున్నారు. రానున్న రోజుల్లో నితీష్ కుమార్ రెడ్డి తప్పక 6వ స్థానంలో వస్తాడు. జట్టుకి గొప్ప సమతూకాన్ని అందిస్తాడు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడు ఇంకా ముందొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది ఆస్ట్రేలియా దిగ్గజం గిల్క్రిస్ట్ అభిప్రాయం. ఆడింది 2 టెస్టులే అయినా అసాధారణ ఆటతో నితీష్ అందరి మెప్పును పొందుతున్నాడు. ఇదే నిలకడను కొనసాగిస్తే టీమిండియాలో అతడు కీలక ఆటగాడిగా మారతాడు అనటంలో సందేహం అయితే లేదు.
అయితే నితీష్ కుమార్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.